హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విస్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో విశాఖపట్నం మురళీనగర్ బర్మా క్యాంప్ నూకాంబిక అమ్మవారి ఆలయ సముదాయంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం మరియు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం దర్శించుకుందాం. ఈ మూడు ఆలయాలు ఒకే దగ్గర ఉండటం వలన మంచి ప్రజాదరణ పొందాయి. సత్యనారాయణమూర్తి వేమూరి ఈ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం సుమారుగా 25 సంవత్సరాలు పూర్తయింది. 99 జనవరిలో ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి నిత్యం ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రతి సంవత్సరము ప్రత్యేక ఏకాదశుల్లోని అలాగే శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమం. మొన్ననే భీష్మ ఏకాదశి నాడు 25 సంవత్సరాల మహాకుంభాభిషేక కార్యక్రమం జరిపించాం. అలాగే రామ కళ్యాణం అయింది. తరువాత ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ రోజు కూడా కార్యక్రమం నిర్వహించాం. ఆ తర్వాత ప్రతి పర్వదినానికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా ఎంతగానో సహకరిస్తుంటారు. 25 సంవత్సరాల దగ్గర నుంచి నేనే ఈ ఆలయంలో ఉంటూ ఆ స్వామివారి సేవలో నిత్యము ఉదయము సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. భక్తులందరికీ కూడా సీతారామచంద్ర స్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సదా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో అభిమానంగా నన్ను ఈ 25 సంవత్సరాలు కూడా చూశారు. అలాగే వారందరికీ కూడా సీతారామచంద్ర స్వామి వారు, మా కమిటీ వారు ముఖ్యంగా నాకు ఎన్నో విధాలుగా అవకాశాలు కల్పించి నాకు అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇచ్చి ఏ కార్యక్రమం అయినా సరే శుభ్రంగా వాళ్ళు చేయించుకోవడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం పడడం ఇదంతా కూడా వాళ్ళు చేయిస్తుంటారు. అలాగే ఏ పర్వదినం అయినా సరే మొత్తం అందరూ కూడా 28 సభ్యులు ఉన్నారు. వాళ్ళంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఎప్పుడూ చేస్తూ ఉంటారు. అలాగే గణపతి నవరాత్రి మహోత్సవాలు ఈ రామ వినాయక యూత్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చేయిస్తారు. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజా కార్యక్రమాలు, అలాగే దసరా నవరాత్రుల్లో కూడా ప్రత్యేకంగా నవరాత్రి పూజా కార్యక్రమాలు, కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆ రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినం, ఇవన్నీ కూడా నిత్యం ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి. 25 సంవత్సరాల నుంచి ఈ బర్మా క్యాంపు కార్యక్రమాల్లో ముఖ్యంగా అందరూ కూడా పాల్గొని పక్కనే ఉన్న అమ్మవారు గ్రామదేవత నూకాంబిక అమ్మవారికి ఆ అమ్మవారి పండగ అయిన వెంటనే ఇక్కడ ముహూర్తపురాట కార్యక్రమం జరిపించబడుతుంది. అలాగే చైత్ర శుద్ధ పాడ్యములగాయతు నవమరకు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు, అలాగే నవమిలగాయతు 10 రోజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ విధంగా సీతారామచంద్ర స్వామి వారు ఈ ఆలయంలో నిత్యము అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి సదా కాపాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు.
థ్యాంక్ యూ వెరీ మచ్ మీ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.